ఇక్కడ నేను మీకు చూపించే టాపిక్ వచ్చి కాస్ట్ షీట్ అనమాట. అంటే కాస్టింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ విధంగా ప్రిపేర్ చేయాలి? దీని మీద సమ్స్ చూస్తాము. దీని మీద సమ్స్ చూసే ముందు మనము దీని యొక్క ప్రొఫార్మా చూద్దామా. ఏంటంటే కాస్ట్ షీట్ తయారు చేయడం ఎలాగ ప్రిపేర్ చేయాలి ఫార్మాట్ అన్నది. కాస్ట్ షీట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ప్రెజెంటింగ్ ద ఐటమ్స్ ఎంటరింగ్ ఇన్ టు ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సర్వీసెస్. అంటే మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నే తీసుకుందామండి. ఈ ఈ పెన్ను తయారు చేయడానికి నేను ఏం చేయాలి? ఏం కావాలి? నాకు రా మెటీరియల్ కావాలి. సో దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుంది, దీన్ని ఒక పెన్ను రూపంలో తయారు చేయడానికి నాకు అయ్యేటటువంటి ఖర్చు, అలాగే అయ్యేటటువంటి శాలరీస్ కానీ, ఇది తయారు చేయడానికి ప్రొడక్షన్ సంబంధించి ఫ్యాక్టరీలో అయ్యేటటువంటి ఖర్చులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఎలాగ మెన్షన్ చేస్తామన్నది ఈ కాస్ట్ షీట్ మనకి ద్వారా మనం చూపిస్తాము. స్టేట్మెంట్ అంతా కూడాను ఎంత టోటల్ కాస్ట్ ఎంత ఖర్చు అయిందని. సో ఇట్ షోస్ ద టోటల్ కాస్ట్ కాంపోనెంట్స్ బై స్టేజెస్ అండ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ డ్యూరింగ్ ఏ పీరియడ్. అంటే ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి మొత్తంగా ఈ టోటల్ కాస్ట్ ఎలా ఖర్చు అయింది ఏంటి అంటే ఒక ప్రోడక్ట్కి తయారవడానికి. ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్లో ఇంకొక రా మెటీరియల్, ఈ పెన్ను పైన ఉన్నటువంటి క్యాప్ కానీ, దీని యొక్క డిజైన్ కానీ అంతా కూడా డిఫరెంట్ అనమాట. ఇది ప్లాస్టిక్, ఈ పెన్లో ఇంక్ డిఫరెంట్, పెన్లో రీఫిల్ వేరు. అలాగే ఈ పెన్నుకు సంబంధించినటువంటి పాయింట్ ఉంటుంది చూడండి, ఇది కూడా మనకి వేరే రా మెటీరియల్ అనమాట. ఇలా మనం అన్ని ప్రోడక్ట్ తీసుకుని దీన్ని ఏం చేస్తాం, ఈ ప్రోడక్ట్ అన్నది తయారవుతుంది. సో వీటికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా మెన్షన్ చేయాలి, ఎలా రాయాలన్నది మనం ఈ ఫార్మేట్లో చూద్దాం. మనం ఫార్మేట్ రాసేటప్పుడు పర్టికులర్స్, టోటల్ కాస్ట్, కాస్ట్ పర్ యూనిట్. సో పర్టికులర్లో చూస్తే కనుక మనకి ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్స్ రాస్తాము. డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే డైరెక్ట్ లేబర్ కూడా వస్తుందమ్మా. ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్స్ అంటున్నాం కదా, ఈ డైరెక్ట్ మెటీరియల్స్ కనుక ఇవ్వకపోతే సమ్ములో ఇన్ కేస్, అప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి స్టేట్మెంట్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్. అంటే సమ్లో ఇస్తాడు మనకి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్, పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్. అంటే మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ అంటున్నామో అది ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకి సమ్లో ఇస్తాడమ్మ. అది అలాగే ఏం చేయాలి, యాడ్ చేయాలి. మనం ఇక్కడ యాడ్ చేసి దేంతో మైనస్ చేయాలి, క్లోజింగ్ స్టాక్తో మైనస్ చేయాలి. ఇవి వచ్చినటువంటి వాల్యూస్ ఏదైతే ఉందో దాన్ని క్లోజింగ్ స్టాక్తో మైనస్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూని డైరెక్ట్ మెటీరియల్ అంటాం. తర్వాత డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ టోటల్ వాల్యూని మనం ఏం చేస్తామంటే క్యాల్కులేట్ చేస్తాం, దాన్ని మనం ప్రైమ్ కాస్ట్ అంటాము. నెక్స్ట్ మనం ఫ్యాక్టరీస్ ఓవర్హెడ్ చూస్తాం. ఫ్యాక్టరీస్ ఓవర్హెడ్ ఏంటంటే ఫ్యాక్టరీ ఈ ప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏదైతే తయారీ జరుగుతుందో దాన్ని ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటాం. కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనము, వాటిని ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటాము, అయ్యే ఖర్చుని. ఓకే, ఫ్యాక్టరీ రెంట్, రేట్స్, ట్యాక్సెస్, ఫ్యూయల్, పవర్ అండ్ వాటర్, అంటే ఫ్యాక్టరీకి ఉపయోగించే ఏవైతే ఉన్నాయో, లైటింగ్ అండ్ హీటింగ్, ఇండైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ వచ్చేసి మనకి డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్ వచ్చి ప్రైమ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం చూస్తాము. అదే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి మనకి ఇండైరెక్ట్ వేజెస్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్రిషియేషన్, రిపేర్స్, శాలరీస్ ఆఫ్ వర్క్ మేనేజర్స్, ఇండైరెక్ట్ మెటీరియల్స్, డ్రాయింగ్ ఆఫీస్ అండ్ వర్క్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ ఆన్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఈ టోటల్ని క్యాలిక్యులేట్ చేసి మనకి వచ్చేటటువంటిదే వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. ఈ టోటల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీస్ ఓవర్హెడ్ చెప్పినటువంటి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే టోటల్ మనం ఏమంటే వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాము. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇది కూడా మనం ఏం చేస్తాము, ప్రైమ్ కాస్ట్ మళ్ళీ ఫ్యాక్టరీస్ వర్క్ కాస్ట్ యాడ్ చేసేస్తాం. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రైమ్ కాస్ట్, వర్క్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ యాడ్ చేస్తాం. తర్వాత మనం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్, అంటే అక్కడ ఓవర్హెడ్స్ అంటాం మనం కాస్ట్లో. సో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటంటే ఆఫీస్కి సంబంధించిన రెంట్ కానీ, లైటింగ్ కానీ, ఆఫీస్ శాలరీస్ కానీ, టెలిఫోన్ కానీ. మీకు ఆఫీస్లో ఎవరు ఉంటారు, ఆఫీస్ వర్క్ వచ్చేసరికి వేరే ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ వచ్చేసరికి వేరే ఉంటుంది, కానీ ఖర్చు కూడా డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మేనేజర్స్ ఉంటారు, ఆఫీస్లో ఎవరు ఉంటారు మనకి డిఫరెంట్ స్టాఫ్ మేనేజర్స్ ఉంటారు.
సో మేనేజర్స్ శాలరీస్, వేజెస్ కూడా ఇక్కడ మనం ఆఫీస్లో కూడా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకే. లా అండ్ ఆడిట్ ఎక్స్పెన్సెస్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్, జనరల్ మేనేజర్స్ శాలరీస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, మెయింటెనెన్స్, రిపేర్స్, బ్యాంక్ ఛార్జెస్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఆఫీస్ అనమాట. ఈ టోటల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా కలిపి మనం చేస్తాం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏ డైరెక్ట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఏమైతే మనం క్యాలిక్యులేట్ చేసి వచ్చిన టోటల్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ టోటల్ ఏంటంటే మనకి ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి మనకి ఆఫీస్ కూడా క్యాలిక్యులేట్ చేసేసినట్టు అనమాట. తర్వాత మనకి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిషింగ్ గూడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిషింగ్ గూడ్స్ అని మనకి గనక సమ్లో మెన్షన్ చేస్తే అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి వాల్యూస్ని మనం యాడ్ చేసి మైనస్ చేసి అప్పుడు లెస్ చేసి మనం వచ్చే వాల్యూని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ అంటాము. ఆ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ తర్వాత మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ని కూడా మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ అంటాం. ఇక్కడ జరిగేటటువంటి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్లో మెన్షన్ చేస్తాం. శాలరీస్ కానీ, కమిషన్స్ కానీ, వేర్ హౌస్ రెంట్ కానీ, క్యారేజ్ అవుట్వర్డ్స్ కానీ, ఇన్వర్డ్స్ కదమ్మా, అవుట్వర్డ్స్. ఓకే. అడ్వర్టైజింగ్, డెలివరీ ఎక్స్పెన్సెస్, శాంపుల్స్, ఫ్రీ గిఫ్ట్స్ ఇలాంటివన్నీ కూడా సెల్లింగ్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. అలా క్యాలిక్యులేట్ చేసాక వచ్చినటువంటి వాటిని కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. మనకి సమ్లో కనుక నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఇలాంటి సంబంధించి మనకి ఏమైనా ఇస్తే అప్పుడు మనం ఆ సేల్స్లో నుంచి ఇవి తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ సేల్స్. ఓకే. కాస్ట్ ఆఫ్ సేల్స్ కనుక మనకి మెన్షన్ చేస్తే సమ్లో మెన్షన్ చేస్తే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఏంటంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి సెల్లింగ్ ప్రైస్. ఓకే. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ప్రాఫిట్ ఆన్ సేల్స్ అన్నా కూడా మనకి కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనమాట. ఈ విధంగా మనం మెన్షన్ చేసుకుని మనం సమ్ చేస్తాం. ఓకేనమ్మా. ఈ కాస్ట్ షీట్ బేస్ చేసుకున్నటువంటి సమ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఇది మాత్రం ప్రొఫార్మా, దీన్ని మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, మీకు సమ్ చేయడానికి ఈజీగా అర్థమవుతుంది.